యువ హీరోల్లో ఫుల్లీ టాలెంటెడ్ అనిపించే వారిలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. శేఖర్ కమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం నుండి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతిరత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. 2 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. సీన్ కట్ చేస్తే యాక్సిడెంట్ వల్ల 2 ఏళ్లు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు నవీన్. ఈ గ్యాప్ అతని కెరియర్ పై ప్రభావం చూపుతుందా? నవీన్ పోలిశెట్టి తెలుగు సినిమా రంగంలో తనదైన హాస్య శైలి, అద్భుతమైన నటనతో యువ హీరోల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. శేఖర్ కమల దర్శకత్వంలో 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో తన ప్రస్థానం ప్రారంభించిన నవీన్ తన కెరియర్లో క్రమంగా ఎదిగాడు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా సహ రచయితగా అద్భుతమైన ప్రతిభ చూపించాడు. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాక నవీన్ కు విమర్శకుల ప్రశంసలు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి గౌరవాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హిందీ సినిమా చిచ్చోరేలో యాసిడ్ పాత్రతో బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాడు. ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2021లో జాతిరత్నాలు సినిమాతో నవీన్ సూపర్ సెన్సేషన్ అయ్యాడు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నాగస్వి నిర్మాణంలో విడుదలైన ఈ కామెడీ చిత్రం 70 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నవీన్ ప్రియదర్శి రాహుల్ రామకృష్ణుల కామెడీ టైమింగ్, ఫన్నీ డైలాగ్లు ప్రేక్షకులను కడుపుగా నవ్వించాయి. 2023లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రొమాంటిక్ కామెడీతో మరోసారి తన హాస్య ప్రతిభను చాటాడు. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ విజయాల తర్వాత నవీన్ చిన్న యాక్సిడెంట్ కారణంగా షూటింగ్ కు విరామం ఇచ్చాడు. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా కళ్యాణ్ శంకర్ స్థానంలో మారి దర్శకత్వం వహిస్తున్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా నవీన్ ట్రేడ్ మార్క్ కామెడీతో పాటు ఫ్రెష్ స్టోరీతో ఆకట్టుకోనుందని అంచనాలున్నాయి. కానీ నవీన్ సినిమాల మధ్య గ్యాప్ అతని కెరియర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచి కథల కోసం ఎంపిక చేసుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవడం అతని బలమైనప్పటికీ స్పీడ్గా సినిమాలు చేయడం ద్వారా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడం కీలకం. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ తన సినిమాల వేగాన్ని పెంచుతాడా లేక ఎప్పటిలాగే జాగ్రత్తగా ముందుకు సాగుతాడా అనేది చూడాలి.